మీలో ఎంతమందికి తెలుసు మన ఇంటికి వచ్చే వాటర్ క్వాలిటీ సీజన్ కి తగ్గట్టు మారుతూ ఉంటుంది అని చెప్పి. కొంతమందికి మున్సిపల్ వాటర్ వస్తాయి, మరి కొంతమందికి బోర్ వాటర్ గానీ ట్యాంకర్స్ గానీ వస్తూ ఉంటాయి. మీ ఏరియాలో ఉండే వాతావరణాన్ని బట్టి కూడా వాటర్ క్వాలిటీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్మర్ అనుకోండి, మీకు మున్సిపల్ వాటర్ అయితే రావు. 3 రోజులు మున్సిపల్ వాటర్ ఇచ్చారనుకోండి, మిగిలిన 4 రోజులు బోర్ వాటర్ లో మనం వాటర్ తాగుతూ ఉండాలి. వానాకాలంలో మీకు వాటర్ ఎక్కువ కలుషితం అవుతూ ఉంటాయి. మనకు వచ్చే వాటర్ క్వాలిటీ ఖచ్చితంగా టీడీఎస్ మీటర్స్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది డైరెక్ట్ గా వచ్చిన మున్సిపల్ వాటర్ తాగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనకు వచ్చే మున్సిపల్ వాటర్ కూడా కొంచెం ప్యూరిఫికేషన్ చేసుకొని మనం తాగితే చాలా బెటర్ హెల్త్ కి. ఒకవేళ మీరు వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకోలేను అనుకుంటే కనీసం మున్సిపల్ వాటర్ ని కాగబెట్టుకునే తాగండి. ఒకవేళ మీ ఏరియాలో మున్సిపల్ వాటర్ వస్తుంది అనుకోండి, ఎక్కువ మంది కొనే వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి యువి ప్లస్ యుఎఫ్ వాటర్ ప్యూరిఫైర్స్. ఇవి మీకు చాలా తక్కువ కాస్ట్ లో అయితే వచ్చేస్తాయి, 10,000 రూపాయల లోపే వచ్చేస్తాయి. ఒకవేళ మీ ఏరియాలో బోర్ వాటర్ కానీ ట్యాంకర్స్ నుంచి వాటర్ పట్టించుకుంటూ ఉంటారు చాలా మంది, లేదా మిక్స్డ్ వాటర్ వస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను మార్కెట్లో ఎక్కువ మంది కొంటున్న బెస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే తెప్పించాను. ఇవి 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో ఎక్కువ మంది కొంటున్న వాటర్ ప్యూరిఫైర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్బన్ కంపెనీ వాళ్ళ నేటివ్ M2 Pro, ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. సెకండ్ వన్ వచ్చేసరికి ఆటంబర్గ్ ఇంటెలాన్, ఇది మీకు యువి ప్లస్ యుఎఫ్ వాటర్ ప్యూరిఫైర్ గా వర్క్ అవుతుంది, 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ గా కూడా వర్క్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఆక్వాగార్డ్ రిట్స్ ప్రో, ఇది కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. ఈ మూడింటిని మనం ఈ వీడియోలో డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేద్దాము. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోదాం. డిజైన్ చూడొచ్చు, ఇది వచ్చేసరికి అర్బన్ నేటివ్ M2 Pro. చూడడానికి మీకు ఇలా ఉంటుంది. దీనిలో మీకు మాన్యువల్ ట్యాప్ అయితే ఏమి ఉండవు, టచ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ట్రే కూడా వెళ్ళి ఇచ్చారు వాటర్ మనం పట్టుకోవడానికి. డిజైన్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఆటంబర్గ్ ఇంటెలాన్, దీని లుక్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక LED రింగ్ అయితే ఇస్తారు. ఈ రింగ్ లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రింగ్ లో మీకు ఇన్పుట్ TDS లెవెల్, అవుట్పుట్ TDS లెవెల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా లుక్ చూడడానికి బాగుంది. ఇంకా ఆక్వాగార్డ్ వచ్చేసరికి మీకు చూడడానికి ఇలా ఉంది లుక్. ఇక్కడ మీకు చిన్న డిస్ప్లే ఒకటి ఇచ్చారు. దీనిలో మీకు TDS ఇన్పుట్ అవుట్పుట్ కనిపిస్తూ ఉంటుంది, ఎంత వాటర్ కన్స్యూమ్ చేసామో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ గా డిజైన్ విషయానికి వస్తే, డిజైన్ అనేది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిస్ అనమాట. మీకు ఈ మూడిట్లో ఏది నచ్చితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో కొంచెం చూడడానికి స్టైలిష్ గా నాకు అర్బన్ నేటివ్ M2 Pro బాగా అనిపించింది. ఇంక బిల్ క్వాలిటీ విషయానికి వస్తే మూడు మీకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తున్నాయి. బిల్ క్వాలిటీ పరంగా ఆటంబర్గ్ ఇంటెలాన్ అండ్ నేటివ్ M2 Pro కొంచెం బెటర్ అనిపించాయి. ఆక్వాగార్డ్ కొంచెం నాకు అంత బెటర్ అనిపించలేదు. ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, 21,000. ఆ ప్రైస్ రేంజ్ కి మనం ఇంకా బెటర్ బిల్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్యాంక్ విషయానికి వస్తే ఆటంబర్గ్ ఇంటెలాన్ అండ్ అర్బన్ నేటివ్ M2 Pro మీకు 8 లీటర్ కెపాసిటీతో అయితే వస్తున్నాయి. ఆక్వాగార్డ్ వచ్చేసరికి మీకు 5 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు 8 లీటర్ కెపాసిటీ ఇవ్వాల్సింది. ఇంట్లో ఒక 2 to 3 మెంబర్స్ కి అయితే సరిపోద్ది, కానీ మీ ఇంట్లో 4 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, 4 to 6 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 8 లీటర్ ట్యాంక్ కెపాసిటీకి వెళ్ళడం బెటర్. ట్యాంక్ మెటీరియల్ విషయానికి వస్తే ఆక్వాగార్డ్ మీకు స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. అర్బన్ అండ్ ఆటంబర్గ్ వచ్చేసరికి మీకు ABS ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయితే వస్తున్నాయి. ఆటంబర్గ్ అండ్ అర్బన్ వాళ్ళు కొంచెం ప్రో మోడల్స్ తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇస్తే బాగుంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ మీకు కొంచెం ప్రీమియం గా ఉంటాయి, ఎక్కువ కాలం వస్తాయి, హైజీనిక్ ఫీల్ అయితే ఉంటుంది. ట్యాంక్ మెటీరియల్ విషయానికి వస్తే ఆక్వాగార్డ్ ఒక పాయింట్ ఇచ్చేయచ్చు మనం. అసలు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, మీకు వచ్చే వాటర్ బోర్ వాటర్ అయి ఉండి లేదా ట్యాంకర్స్ నుంచి చాలా మంది తెప్పించుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి, అంటే మీకు వచ్చే అవుట్పుట్ TDS వాల్యూ ఎక్కువ ఉంటే అలాంటి ఏరియాలో మీరు ఉంటే ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకోవాలి. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్ వచ్చాయనుకోండి, మీ మున్సిపల్ వాటర్ లో అవుట్పుట్ TDS వాల్యూ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏరియాలో కనుక మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నారనుకోండి, అవుట్పుట్ TDS వాల్యూ చాలా తక్కువ చూపిస్తుంది. TDS వాల్యూ ఒక 50 నుంచి 150 మధ్యలో ఉంది అనుకోండి, అవి తాగడానికి బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ TDS వాల్యూ 50 కన్నా బిలో ఉంది, మనం రోజు అవే తాగుతూ ఉన్నాం, లాంగ్ రన్ లో మనం తాగుతుంటే మన హెల్త్ పైన ప్రభావం చూపుతుంది అని చెప్పి కొన్ని స్టడీస్ అయితే దీనిపైన రీసెర్చ్ చేసి కొన్ని ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేశాయి. ఒకవేళ తక్కువ TDS ఉన్న ఆర్ఓ వాటర్ మనం తాగామనుకోండి, బయట 20 రూపాయలకి వాటర్ బాటిల్ చిక్కుతూ ఉంటాయి కదా, అవి కూడా అంతే తక్కువ TDS ఉంటాయి. వాటిల్లో మీకు టేస్ట్ ఏముండవు, చప్పగా ఉంటాయి. జస్ట్ మనం దాహం తీర్చుకోవడానికి తాగుతాం అంతే. వాటిలో ఎటువంటి మినరల్స్ కానీ అలాంటివి అయితే ఏమి ఉండవు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ వాటర్ని ఫిల్టర్ చేసేటప్పుడు వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. లాంగ్ రన్ లో త్వరగా ఆర్ఓ మెమరీని పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ మనం తీసుకునేటప్పుడు మంచి డైట్ ఫుడ్ తీసుకోకపోతే అండ్ తక్కువ మినరల్స్ ఉన్న వాటర్ మనం తాగితే లాంగ్ రన్ లో మనకి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ ఇలాంటి ఎసెన్షియల్ మినరల్స్ అయితే మన బాడీకి అందవు. దీనివల్ల లాంగ్ రన్ లో మన బోన్స్ వీక్ అయిపోవడం కానీ,
నరాలు బలహీనపడడం కానీ, పళ్ళకుండే డెంటల్ ప్రొటెక్షన్ పోవడం కానీ, ఎలక్ట్రోలైట్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీ దగ్గర ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, టీడీఎస్ వాల్యూ 50 కంటే తక్కువ వస్తుంది అనుకోండి, ఫుడ్ లో మీరు మంచి డైట్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అంటే కొన్ని మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ ద్వారా అయినా ఎంతో కొంత మన బాడీకి అయితే ఈ మినరల్స్, విటమిన్స్ అబ్జర్వ్ అవుతాయి. ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ గురించి మనం డీప్గా మాట్లాడుకుంటే. ఈ నెక్స్ట్ యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడదాం. మాక్సిమం మీ ఏరియాలో కనుక మున్సిపల్ వాటర్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కంటే ఈ యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోవడం బెటర్. యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ లో కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను చూపించే ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో మీకు ఆర్సెనిక్ కానీ, ఫ్లోరైడ్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి. యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇలాంటి కెమికల్స్ అయితే ఫిల్టర్ చేయలేదు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అయితే చేసేస్తుంది, కానీ ఇది చేయలేదు. మనకొచ్చే వాటర్ లో ఫ్లోరైడ్ కానీ, ఆర్సెనిక్ కానీ ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలా మంది భయపడి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అండ్ యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్స్ గురించి మాట్లాడుకుంటే, అర్బన్ నేటివ్ M2 Pro, ఆక్వాగార్డ్ రిట్స్ ప్రో వచ్చేసరికి 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ గా వర్క్ అవుతాయి. ఆటంబర్గ్ ఇంటిలాన్ వచ్చేసరికి మీకు యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్ గా వర్క్ అయ్యింది, 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ గా వర్క్ అయ్యింది. మీకు వచ్చే అవుట్పుట్ వాల్యూ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది స్మార్ట్ గా. ఇప్పుడు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ఎలా వర్క్ అవుతాయి, యూవీ ప్లస్ యూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. దీనిపైన మేము టీడీఎస్ టెస్ట్ అయితే చేసాం, ఒకసారి మీరు చూడొచ్చు. అర్బన్ నేటివ్ వచ్చేసరికి 50 బిలో వచ్చింది. ఆటంబర్గ్ చూడొచ్చు మీకు 100 ఎబో అయితే వచ్చింది. ఇది నేను అడాప్టివ్ ఫ్లో మోడ్ లో పెట్టి టెస్ట్ చేశాను, మీకు టీడీఎస్ లెవెల్ ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆక్వాగార్డ్ విషయానికి వెళ్తే, దీనికి నేను టీడీఎస్ అడ్జస్టర్ అయితే పెట్టించాను, అందుకే మీకు టీడీఎస్ లెవెల్ ఎక్కువ చూపిస్తుంది. టీడీఎస్ అడ్జస్టర్ మనం పెట్టడం వల్ల ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ లో ప్యూర్ అయిన వాటర్ కి నార్మల్ వాటర్ యాడ్ అవుతాయి. దానివల్ల మీకు టీడీఎస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ నార్మల్ వాటర్ లో కనుక మనకి డేంజరస్ ఆర్సెనిక్ కానీ, ఫ్లోరైడ్ కానీ ఇలాంటి కెమికల్స్ ఉంటే ఇది మన ఆర్ఓ వాటర్ తో మిక్స్ అయిపోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కూడా ప్రమాదకరమే. దీనిలో వచ్చేసరికి ఆటంబర్గ్ లో మనకి ఒకవేళ యూవీ ప్లస్ యూఎఫ్ మోడ్ లో కనుక మనం యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి డేంజరస్ కెమికల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆర్సెనిక్ కానీ, ఫ్లోరైడ్ కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే అది యాప్లోనే మీకు ఐడెంటిఫై చేస్తుంది. మీకు వచ్చిన అవుట్పుట్ వాటర్లో మీకు కెమికల్స్ ఉన్నాయి, మీరు 100% ఆర్ఓలో పెట్టుకోమని చెప్పి. ఇది ఒక అడ్వాంటేజ్ దీనిలో ఆటంబర్గ్లో. ఈ విధంగా మీకు వచ్చే అవుట్పుట్ వాటర్ని, ఇన్పుట్ వాటర్ని టీడీఎస్ ద్వారా టెస్ట్ చేసుకోండి. టీడీఎస్ అనేది మనకి ప్లేస్కి మారుతూ ఉంటుంది. మీ ఏరియాలో ఒకలా వస్తుంది, మా ఏరియాలో ఒకలా వస్తుంది, సమ్మర్లో ఒకలా వస్తుంది, వింటర్లో ఒకలా వస్తుంది. సో డిపెండ్స్ అనమాట. మనకు వచ్చే వాటర్ సోర్స్ బట్టి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ టైమ్స్లో టీడీఎస్ అయితే మారుతూ ఉంటాయి. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ, ఫిల్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే వాటర్ ప్యూరిఫైయర్లో మెయిన్ డిపార్ట్మెంట్. ఏఎంసీ ఈ రెండు నేను మెయిన్ చూస్తాను. వాటర్ ప్యూరిఫైయర్ నేను తీసుకోవాలి అనుకుంటే, మీకు ఈ మూడిట్లో కావాల్సిన ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఫిల్టర్స్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే నేను బయింగ్ గైడ్ వీడియో చేశాను, మీలో చాలామంది చూసే ఉంటారు. దానిలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను సింపుల్గా మీకు చెప్పేస్తాను. మీకు మూడిట్లో ప్రీ ఫిల్టర్ అయితే ఉంటుంది. మనకి వాటర్లో మన కళ్ళకి కనిపించే చెత్త ఉంటుంది కదా, అది రిమూవ్ చేస్తుంది. తర్వాత సెడిమెంట్ ఫిల్టర్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మన కళ్ళకి కనిపించే చిన్న చెత్త ఉంటుంది కదా, వాటిని రిమూవ్ చేస్తుంది. ఇసుక రేణువులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. ఆ తర్వాత ప్రీ కార్బన్ ఫిల్టర్లోకి అయితే వెళ్తుంది. వాటర్లో ఉన్న వాసన ఇవన్నీ ఈ ఫిల్టర్ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్వాగార్డ్లో, అర్బన్ నేటివ్లో మీకు ఆర్ఓ మెంబ్రేన్ ప్రొటెక్టర్ అయితే ఉండదు. ఓన్లీ మీకు ఆటంబర్గ్ లోనే ఆర్ఓ మెంబ్రేన్ ప్రొటెక్ట్ చేసే ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆర్ఓ మెంబ్రేన్ అయితే ఉంటుంది. వాటర్ లో ఉన్న మొత్తం మినరల్స్ కానీ, కెమికల్స్ కానీ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. ఫైనల్ గా మీకు స్వచ్ఛమైన వాటర్ అయితే వస్తుంది. ఈ శుద్ధమైన వాటర్ మనకి యూవీ ఫిల్టర్ లోకి అయితే వెళ్తుంది. వాటర్ లో ఉన్న వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇది డీయాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత మీకు హెల్త్ బూస్టర్స్ అయితే ఉంటాయి ఫిల్టర్స్. ఇందులోనే మీకు కంపెనీస్ చెప్తాయి కదా, మా దాంట్లో 7 స్టేజెస్ ఫిల్టర్ ఉంటాయి, 8 స్టేజెస్ ఫిల్టర్ ఉంటాయి, 9 స్టేజెస్ ఫిల్టర్ ఉంటాయి, 10 స్టేజెస్ ఫిల్టర్ ఉంటాయి అని చెప్తారు కదా, ఇక్కడ వస్తాయి అనమాట. ఇప్పుడు అర్బన్ నేటివ్ లో చూసుకుంటే మీకు 10 స్టేజ్ ప్యూరిఫికేషన్ అంటున్నారు. ఈ హెల్త్ బూస్టర్ ఫిల్టర్ లో 4 అయితే యాడ్ చేశారు, కాపర్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ. ఆక్వాగార్డ్ లో కూడా మీకు ఇవే యాడ్ చేశారు, కాపర్, కాల్షియం, మెగ్నీషియం. ఇది 9 స్టేజెస్ ప్యూరిఫికేషన్ అయితే వస్తుంది. ఆటంబర్గ్ విషయానికి వస్తే ఆల్కలైజర్ అయితే యాడ్ చేశారు. ఇది 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఈ హెల్త్ బూస్టర్ ఫిల్టర్ ఉన్నాయి కదా, ఇక్కడ వీళ్ళు యాడ్ చేసే మినరల్స్ బట్టి మీకు అక్కడ స్టేజెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఈ 3-in-1 స్టేజ్, 4-in-1 స్టేజ్ ఈ ఫిల్టర్స్ వల్ల మీకు మాక్సిమం ఆ ఫిల్టర్ లైఫ్ 2 to 3 months అయితే వస్తుంది. తర్వాత ఈ ఫిల్టర్ అయితే మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే వీటిలో ఫిల్టర్ సైజ్ విషయానికి వస్తే అర్బన్ నేటివ్ అండ్ ఆక్వాగార్డ్ ఈ ఫిల్టర్ సైజ్ ఎంతో
చెప్పట్లేదు, మాక్సిమం 7 to 8 ఇంచ్ ఉండొచ్చు. ఆటంబర్గ్ వచ్చేసరికి 10 ఇంచ్ ఫిల్టర్ సైజ్ తో అయితే వస్తుంది. అండ్ ఆర్వో మెమరీన్ విషయానికి వస్తే ఆటంబర్గ్ వచ్చేసరికి 4 లీఫ్ మెమరీన్ తో అయితే వస్తుంది. అర్బన్ నేటివ్ వచ్చేసరికి 3 లీఫ్ ఆర్వో మెమరీన్ సిస్టమ్ తో అయితే వస్తుంది. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 2 లీఫ్ ఆర్వో మెమరీన్ సిస్టమ్ తో వస్తుంది. మీ ఫిల్టర్ లో ఈ లీవ్స్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఏరియా అయితే ఎక్కువ ఉంటది. దీనివల్ల మీకు ఫిల్టర్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ హార్డ్ వాటర్ ని ఈజీగా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్కువ లీవ్స్ ఉండడం వల్ల ఇది అడ్వాంటేజ్. అర్బన్ నేటివ్ అండ్ ఆటంబర్గ్ లో మీకు ఆటో క్లీన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో ఫిల్టర్స్ ఆటోమేటిక్గా అవే క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల మీకు ఆర్వో మెమరీన్ పైన ఎక్కువ ప్రెజర్ అయితే పడదు, అవి ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఇవి ఓవరాల్ గా ఫిల్టర్స్ గురించి, ప్యూరిఫికేషన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇంకా యాప్ సపోర్ట్ విషయానికి వస్తే అర్బన్ నేటివ్ M2 Pro కి అర్బన్ కంపెనీ అనే యాప్ ఉంటుంది. ఆటంబర్గ్ ఇంటిలానికి ఆటంబర్గ్ హోమ్ అనే యాప్ ఉంటుంది. ఆక్వాగార్డ్ కి వచ్చేసరికి యురేకా ఫోప్స్ అని ఉంటుంది. వీటిని మీరు ఇన్స్టాల్ చేసుకొని దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ 3 యాప్స్ లో మీరు ఇన్పుట్, అవుట్పుట్, వాటర్ TDS లెవెల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మూడిట్లో మీరు ఫిల్టర్ లైఫ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆటంబర్గ్ లో వచ్చేసరికి ఫిల్టర్ లైఫ్ ని మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాన్ని మనం కంట్రోల్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీ ఏరియాలో TDS లెవెల్ 300 కంటే తక్కువ వస్తే UV ప్లస్ UF మోడ్ లో ఇది వర్క్ అయిద్దని చెప్పి చెప్తున్నాను కదా, అప్పుడు మీకు ఆర్వో మెమరీన్ అయితే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఆర్వో మెమరీన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ 2 years లో మీకు ఏదైతే ఫిల్టర్ పాడైపోతుందో ఆ ఫిల్టర్ ఒకటి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అన్ని ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్బన్ అండ్ ఆక్వాగార్డ్ లో మీరు 2 years ఒకసారి ఫిల్టర్స్ అయితే మొత్తం చేంజ్ చేయించుకోవాలి. ఆటంబర్గ్ లో వచ్చేసరికి మీ యూజెస్ కి తగ్గట్టు ఫిల్టర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కొన్ని సిచ్యువేషన్లో యూజ్ చేయదు కాబట్టి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయకుండా ఉన్నందుకు ఎంత వాటర్ సేవ్ చేశారో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీకు యాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఫీచర్ అయితే యాప్లో ఉంటుంది. ఇంకా అర్బన్ కంపెనీ యాప్లో మీరు ఈ బాటిల్ మోడ్ ఉంటుంది కదా, 150 ml కానీ 1 లీటర్ కానీ ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు టచ్ చేసినప్పుడు అంత వాటర్ మీకు బాటిల్ అయితే పడుతుంది. ఇంకా ఆటంబర్గ్ విషయానికి వస్తే మీకు 4 మోడ్స్ అయితే ఉంటాయి స్పెషల్గా. అడాప్టివ్ ఫ్లో మోడ్, ఆర్ఓ ప్లస్ యూవీ, టేస్ట్ ట్యూన్ మోడ్, వెకే మోడ్ అని చెప్పి. వీటి గురించి ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ వచ్చేసరికి 300 కన్నా TDS వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ లాగా వర్క్ అయ్యింది. ఒకవేళ TDS వాల్యూ 300 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఆర్ఓ మెమరీన్ వర్క్ అవ్వదు. ఆర్ఓ మెమరీన్ ప్లేస్ లో UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్ గా ఇది వర్క్ అయ్యింది. స్మార్ట్ గా మనకు వచ్చే వాటర్ బట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది. ఇంకా ఆర్ఓ ప్లస్ UV మోడ్ వచ్చేసరికి దీనిలో పెట్టుకున్నారు అనుకోండి, ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. ఇక టేస్ట్ ట్యూన్ మోడ్, అడాప్టివ్ ఫ్లో మోడ్ ఇంచుమించు 2 ఒకటే. టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి, TDS లెవెల్ ని పెంచడానికి ఈ మోడ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇక వెకే మోడ్ ఉంటుంది. ఒకవేళ మీరు బయటకు వెళ్ళారు 7 days, ఆ 2 days కి అదే ఫిల్టర్స్ ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. సో మీకు లాంగ్ రన్ లో ఫిల్టర్స్ పైన ఎక్కువ ప్రెజర్ పడకుండా ట్యాంక్ కొంచెం బాగుండేటట్లు ఈ వెకే మోడ్ అయితే చూస్తుంది. ఈ విధంగా దీనిలో కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా 3 యాప్స్ అయితే బాగున్నాయి. ఇక మీకు యూజేజ్కి తగ్గట్టు ఒక యాప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు ఆటంబర్గ్లో ఉన్నాయి. ఇంకా 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టి ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో టెస్ట్ చేసాము. ఆటంబర్గ్, అర్బన్ నేటివ్ 23 seconds వరకు అయితే టైం తీసుకుంటున్నాయి. ఒకవేళ అర్బన్ నేటివ్ M2 Pro లో కరెంట్ పోయింది అనుకోండి, వాటర్ బాటిల్ ఫిల్ చేయడానికి 1 minute 50 seconds వరకు అయితే టైం తీసుకుంటుంది. ఆక్వాగార్డ్ విషయానికి వస్తే 50 seconds వరకు టైం తీసుకుంటుంది. ఎంటీ ట్యాంక్ అంతా ఫిల్ అవ్వడానికి ఆటంబర్గ్ మీకు 20 నుంచి 25 minutes అయితే టైం తీసుకుంటుంది. అర్బన్ నేటివ్ కూడా అంతే టైం తీసుకుంటుంది. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 15 minutes వరకు టైం తీసుకుంటుంది. ఎందుకంటే దీని ట్యాంక్ చిన్నది కదా, 5 liters కదా, సో ఫాస్ట్ గా మనకి ట్యాంక్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇంకా వాటర్ వేస్టేజ్ విషయానికి వద్దాం. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అనగానే మీకు ఖచ్చితంగా వాటర్ అయితే వేస్ట్ అవుతుంది. ఆటంబర్గ్ ని మేము ఆర్ఓ మోడ్ లో పెట్టాము, మిగతా 2 ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ కాబట్టి ఈ మూడింటిని టెస్ట్ చేసాము. ఆటంబర్గ్ అర్బన్ నేటివ్ 8 liter కెపాసిటీతో వస్తుంది. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 5 liter కెపాసిటీతో వస్తుంది. వాటర్ వేస్టేజ్ విషయానికి వస్తే ఆటంబర్గ్ వచ్చేసరికి 8 liters కి 6.5 liters వరకు వాటర్ ని వేస్ట్ చేస్తుంది. అర్బన్ నేటివ్ వచ్చేసరికి 8 liters స్టోరేజ్ కి 7.5 liters వరకు వాటర్ ని అయితే వేస్ట్ చేస్తుంది. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 5 liter ట్యాంక్ కి 6.5 liters వరకు వాటర్ ని అయితే వేస్ట్ చేస్తుంది. ఈ మూడిట్లో అర్బన్ నేటివ్ M2 Pro ఎక్కువ వాటర్ ని అయితే వేస్ట్ చేస్తుంది. ఇంకా నాయిస్ విషయానికి వస్తే ఆటంబర్గ్, అర్బన్ నేటివ్ Pro 2 ఇంచుమించు ఒకే నాయిస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 57 dB వరకు అయితే చేస్తున్నాయి. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 56.2 decibels వరకు అయితే వచ్చింది. ఇది ఓవరాల్ గా మా టెస్టింగ్ రిజల్ట్ అయితే. మీ ఏరియాలో TDS వాల్యూ అయితే మారుతూ ఉంటుంది, ఏరియా బట్టి మారుతూ ఉంటుంది, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. సో TDS వాల్యూ అనేది కాన్స్టాంట్గా అయితే ఉండదు.
ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ సర్వీస్ విషయానికి వెళ్ళిపోతాం. సర్వీస్ అనేది మీ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడింటికి మీరు సిటీలో సర్వీస్ చేయించుకోవాలంటే బాగానే సర్వీసెస్ అయితే లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు టౌన్స్ కి వెళ్ళిపోతారో, చిన్న చిన్న పల్లెటూరుకి వెళ్ళిపోతారో, ఆక్వాగార్డ్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ దానికి ఎక్కువ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏఎంసీ, వారంటీ, మెయింటెనెన్స్ కాస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆక్వాగార్డ్ విషయానికి వస్తే వీళ్ళు 2 years ఫిల్టర్ లైఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. దీనిలో ఒక చిన్న మెలిక్ కూడా ఉంది. ఒకవేళ మీ వాటర్ టీడీఎస్ వాల్యూ, అవుట్పుట్ టీడీఎస్ వస్తుంది కదా, ఆ వాల్యూ 1000 ppm కంటే ఎక్కువ ఉంటే మీ ఫిల్టర్ లైఫ్ అయితే 2 years అయితే రాదు. 2 years లో ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ వాళ్ళు వస్తారు కదా, ఆ కాస్ట్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. 2 years వరకు స్పేర్ పార్ట్స్ పైన కూడా వీళ్ళు వారంటీ అయితే ఇస్తున్నారు. ఈ స్పేర్ పార్ట్స్ లోనే ఫిల్టర్స్ కవర్ అవుతాయా లేదా అనేది కంపెనీ అయితే అఫీషియల్ గా చెప్పట్లేదు. నేను కనుక్కోడానికి ట్రై చేశాను, కస్టమర్ కేర్ కాల్ చేసి, రెస్పాన్స్ అయితే లేదు. ఇన్స్టాలేషన్ కి వస్తారు కదా, అతన్ని అడిగితే ఆ ఫిల్టర్స్ పోతే ఖచ్చితంగా ఛార్జెస్ ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతాయి కదా, వాటిపైన 2 years వరకు వారంటీ ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వాలి వీళ్ళు. 2 years అయిపోయిన తర్వాత ఏఎంసీ ఎంత ఉంటుంది అని చెప్పి ఆయన అడిగితే 6,000 రూపాయలు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. 6,000 రూపాయలు అంటే మీరు ఒక 6 to 7 years వేసుకోండి. 6 to 7 years కి మీకు 30 నుంచి 35,000 దాకా అయితే ఏఎంసీ ఛార్జెస్ అయితే పడతాయి. చాలా ఎక్కువ. ఆక్వాగార్డ్ ఒకటి, ఎల్జీ ఒకటి, వీళ్ళు ఏఎంసీ సంవత్సరానికి 5,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో తీసుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళు ఖచ్చితంగా తగ్గించాలి. మరీ చాలా ఎక్కువే తీసుకుంటున్నారు ఏఎంసీ. ఇంకా అర్బన్ నేటివ్ విషయానికి వస్తే 2 years అన్కండిషనల్ వారంటీ అయితే ఇస్తున్నారు. అంటే 2 సంవత్సరాల్లో మీకు ఏది పోయినా, ఫిల్టర్స్ పోయినా, స్పేర్ పార్ట్స్ పోయినా, ఏది పోయినా వాళ్ళు ఫ్రీగా మీకు రిపేర్ చేసి అయితే ఇస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ 2 years వరకు మీరు ఏం కట్టాల్సిన పని లేదు. 3rd year 5,000 రూపాయలు మీరు ఏఎంసీ అయితే కట్టాలి. ఆ 3rd year మీరు కడతారు కదా, మళ్ళీ 4th year ఫ్రీగానే ఉంటుంది. మళ్ళీ 5th year లో మీరు 5,000 రూపాయలు కట్టాలి. అంటే ఎవ్రీ 2 years కి 5,000 రూపాయలు మీరు ఏఎంసీ అయితే వీళ్ళకి చెల్లిస్తూ ఉండాలి. ఇది కొంచెం బెటర్ అనిపించింది ఈ ఆక్వాగార్డ్ తో కంపేర్ చేస్తే. అంటే 6 to 7 years మీరు చూసుకుంటే రఫ్ గా మీకు 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో అయితే ఏఎంసీ ఛార్జెస్ అయితే పడతాయి. ఇంకా నెక్స్ట్ ఆటంబర్గ్ ఇంటిలాన్ విషయానికి వస్తే వీళ్ళు అసలు ఏఎంసీనే తీసి పడేశారు. ఈ వాటర్ ప్యూరిఫైర్ కి అసలు మీకు ఏఎంసీనే ఉండదు. ఫస్ట్ 2 years వరకు అన్కండిషనల్ వారంటీ అయితే ఉంటుంది. మీ వాటర్ ప్యూరిఫైర్ ఏమైనా పార్ట్ పోతే వీళ్ళు 2 years లో ఫ్రీగా రిపేర్ చేసి అయితే ఇస్తారు. ఆ 2 years అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మొత్తం ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలనుకోండి, అంటే విత్ టెక్నీషియన్ వచ్చి ఆయన సర్వీస్ ఛార్జెస్ తో కలిపి 4,010 రూపాయల వరకు అవుతుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. వాటర్ ప్యూరిఫైర్ లో మీకు మెయిన్ ఫిల్టర్స్, ఆ ఫిల్టర్స్ సంబంధించి ఎంత ఛార్జ్ అయిద్దో వీళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. 2 years తర్వాత మీ వాటర్ ప్యూరిఫైయర్లో ఏ పార్ట్ అయితే పోతుందో ఆ పార్ట్ వరకు మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ వరకే మీరు ఛార్జెస్ అయితే వాళ్ళకి చెల్లిస్తారు. సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అంతే. మిగిలిన వాటికి మీరు ఏఎంసీ చెల్లించాల్సిన అవసరం లేదు. అసలు ఏఎంసీయే లేదు దీనిలో. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్లాన్ వీళ్ళది. వీళ్ళు ఇచ్చిన ఛార్జెస్ తో చూసుకుంటే ఒక 6 to 7 years కనుక మీరు మున్సిపల్ వాటర్ వస్తున్నాయి మీ ఏరియాలో, ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీరు పెట్టించుకుంటే 9,000 వరకు ఏఎంసీ ఛార్జెస్ అయితే అవుతాయి. ఒకవేళ మీ ఏరియాలో బోర్ వాటర్ వస్తున్నాయి, వీళ్ళు ఇచ్చిన ఛార్జెస్ పరంగా మీరు చూసుకుంటే 6 to 7 years కి దీన్ని మెయింటైన్ చేయడానికి మీకు 12,000 అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ మూడితో కంపేర్ చేస్తే కొంచెం ఆటంబర్గ్ మెయింటెనెన్స్ పరంగా తక్కువ ఉంటుంది. హై మెయింటెనెన్స్ వచ్చేసరికి ఆక్వాగార్డ్కి 30,000 పెడితే మీరు అర్బన్ నేటివ్కి 15,000 పెడతారు. దీనికి ఒక 12,000, 10,000 ఆ రేంజ్లో అయితే పెడతారు ఆటంబర్గ్కి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఏఎంసీ పరంగా, మెయింటెనెన్స్ కాస్ట్ పరంగా ఆటంబర్గ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత అర్బన్ నేటివ్ M2 Pro ఉంది. తర్వాత ఆక్వాగార్డ్ ఉంది. ఇంకా ప్రైజెస్ విషయానికి వెళ్ళిపోదాం. ఇవి మీకు 15,000 రూపాయల దగ్గర నుంచి 22,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఆటంబర్గ్ వచ్చేసరికి 16,000 రూపాయల దగ్గర నుంచి 18,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఆఫర్స్ లో మీకు 15,000 రూపాయల దగ్గర వస్తూ ఉంటుంది. అర్బన్ నేటివ్ M2 Pro వచ్చేసరికి 18,000 రూపాయల దగ్గర నుంచి 19,500 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఆఫర్స్ లో మీకు 16,000-17,000 దగ్గర వస్తూ ఉంటుంది. ఆక్వాగార్డ్ వచ్చేసరికి 22,000 రూపాయలకి అమ్ముతున్నారు. నేను కొనింది వచ్చేసరికి 19,000 దగ్గర కొన్నాను. ఆఫర్స్ లో మీకు 13,000 రూపాయల దగ్గర నుంచి 15,000 రూపాయల మధ్యలో అయితే వస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మనం పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఈ మూడిట్లో ఆటంబర్గ్ కి మనం పాయింట్ ఇచ్చేయచ్చు. ఇక బ్రాండ్ వైజ్ అసలు వీళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఆటంబర్గ్ విషయానికి వద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వీళ్ళు ప్రో మోడల్స్ తీసుకురావాలి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తో. అండ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ మోడల్ కూడా ఒకటి తీసుకొస్తే బాగుంటది. అండ్ టౌన్స్ లో, పల్లెటూరులో వీళ్ళ సర్వీస్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఇది వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే. ఇంకా అర్బన్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసరికి సేమ్ ఆటంబర్గ్ లాగే వీళ్ళు కూడా
అడాప్ట్ టు ఈ ఫ్లో టెక్నాలజీ తీసుకొస్తే బాగుంటుంది. అంటే మనకు వచ్చే వాటర్ అవుట్పుట్ బట్టి టీడీఎస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకునే విధంగా. దీనిలో అయితే ఆప్షన్ లేదు. అండ్ వీళ్ళు కూడా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ మోడల్స్ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా, ఈ మోడల్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళకి కూడా సర్వీస్ నెట్వర్క్ సిటీస్ లో అంత బాగుండదు, ఇది కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ఆక్వాగార్డ్ విషయానికి వస్తే వీళ్ళు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏఎంసీ ఛార్జెస్ చాలా వరకు వీళ్ళు తగ్గియాలి. ఏఎంసీ ఛార్జెస్ ఇలాగే పెట్టి వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు. యూజర్స్ ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ ఇనీషియల్ కాస్ట్ కూడా నార్మల్ వాటర్ ప్యూరిఫైర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ వాల్యూ ఉంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నారు వీళ్ళు. కొంచెం ఇనీషియల్ కాస్ట్ కూడా తగ్గించాలి వాటర్ ప్యూరిఫైర్ది. వీళ్ళు 2 years వారంటీ ఇస్తున్నారు, అందులో స్పేర్ పార్ట్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఇందులో ఫిల్టర్స్ కవర్ అవుతున్నాయో లేదో వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. వీళ్ళు కొంచెం క్లారిటీ ఇవ్వాలి యూజర్స్కి, వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఈ మూడిట్లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే. ఫైనల్గా సింపుల్గా కంక్లూజన్గా అయితే వచ్చేస్తాను. ఎవరెవరికి ఏ వాటర్ ప్యూరిఫైర్ సెట్ అవుతుందో, ఒకవేళ మీ ఏరియాలో మున్సిపల్ వాటర్ వస్తున్నాయి అనుకోండి, మున్సిపల్ వాటర్తో పాటు అప్పుడప్పుడు బోర్ వాటర్ కానీ ట్యాంకర్లో వాటర్స్ వస్తూ ఉంటే, అండ్ ఏఎంసీ ఛార్జెస్ తక్కువ ఉండాలి అండ్ వాటర్ వేస్టేజ్ కూడా తక్కువ ఉండాలి అనుకుంటే ఆటంబర్గ్ అయితే మీరు వెళ్ళిపోండి. ఒకవేళ మీకు చూడడానికి స్టైలిష్ లుక్ కావాలి, టచ్ బటన్స్ కావాలి, మీ ఏరియాలో ఎక్కువ బోర్ వాటర్ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మీరు అర్బన్ నేటివ్ M2 Proకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కావాలి, ఆక్వాగార్డ్ బ్రాండింగ్ కావాలి, ఏఎంసీ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు ఆక్వాగార్డ్ రిట్స్ ప్రోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మొత్తం మీరు చూసారు. మీ యూజర్కి తగ్గట్టు, మీకు వచ్చే వాటర్ సోర్స్కి తగ్గట్టు ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, మిక్స్డ్ వాటర్ వస్తున్నాయి అనుకోండి, ఆటంబర్గ్ బెటర్ చాయిస్ అయింది ఈ రెండింటితో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్ రావట్లేదు, ఓన్లీ బోర్ వాటరే వస్తున్నాయి అనుకోండి, ఆటంబర్గ్ కానీ అర్బన్ నేటివ్ M2 Pro కానీ ఈ రెండింటికి ఒకటికి వెళ్ళిపోతే బెటర్. ఒకవేళ ఏఎంసీ ఛార్జెస్ మీకు తక్కువ కావాలి అనుకుంటే. ఇవి ఓవరాల్గా నా సజెషన్స్ అయితే. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన వాటిల్లో మీరు ఏమైనా వాటర్ ప్యూరిఫైర్స్ యూస్ చేస్తున్నారా? యూస్ చేస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలా అనిపించినాయి? మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు, ప్లస్ పాయింట్స్ కూడా మీరు నోటీస్ చేసే ఉంటారు. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొనబోయే యూజర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వెళ్ళిపోతే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. Bye, parents.